హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ గోధుమ రవ్వ ఉప్మాని సింపుల్గా, ఈజీగా, క్విక్గా ఎలా తయారు చేసుకోవడానికి చేసి చూపించబోతున్నాను. ఈ గోధుమ రవ్వ ఉప్మాని తయారు చేసుకోవడానికని ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి నేను ఇక్కడ 1 కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకుంటున్నాను. చూసారా, ఇలా బన్సీ రవ్వ అంటారు కదా, ఈ రవ్వ అన్నమాట. ఈ గోధుమ రవ్వ హెల్త్కి చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ కానీ, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ తక్కువ ఆయిల్తో ఉప్మా కానీ లేదంటే కిచడీ కానీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ ప్యాన్లోకి రవ్వను తీసుకున్నాను. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది కూడా యాడ్ చేసుకోకుండా ఇలాగా చిన్న మంట పైనే దూరగా వేయించుకోవాలి. మాడిపోకుండా కొంచెం కాస్త రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మంచి కమ్మటి వాసన వస్తుంది. అప్పటి వరకు ఇలాగా అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు రవ్వ అయితే చక్కగా వేగిపోయింది. ఇలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకోవాలి. కుక్కర్లోకి 4 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. మామూలుగా బొంబాయి రవ్వతో ఉప్మా తయారు చేసుకున్నామంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఈ గోధుమ రవ్వతో ఉప్మా తయారు చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది చాలా తక్కువగానే వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను నువ్వుల నూనె తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు మనం ఆయిల్ మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినపప్పుని యాడ్ చేసుకున్నాను. వీటిని కాస్త దూరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అప్పుడు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఎండుమిర్చిని యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. పోపు ఎంత చక్కగా వేగుతుందో ఉప్మా టేస్ట్ అనేది అంత బాగుంటుంది అన్నమాట. ఇందులోకి నేను జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇందులో కావాలనుకుంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చి బఠానీ ఉంటుంది కదా, గ్రీన్ పీస్, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జీడిపప్పును అయితే యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా పోపు వేగుతున్నప్పుడే మనం పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఉప్మా అనేది. అదే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే చక్కగా పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. మీరు మధ్యకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడైతే ఉల్లిపాయల్ని చక్కగా దూరగా వేయించుకోవాలి. కలర్ ఏం చేంజ్ అవసరం లేదు. చక్కగా మగ్గించుకోవాలన్నమాట ఉల్లిపాయల్ని. ఇలాగ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి కదా, అందుకని సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుంటున్నాను. ఇలాగా వీటిని సిమ్లోనే వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే మళ్ళీ మాడిపోతాయి పోపు అనేది. పోపు మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీ కారం తగినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. పచ్చిమిర్చిని ఇలా పొడవుగానే కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలుగానే కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చిని అల్లం ముక్కలు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. మనకి కావాలనుకుంటే ఇందులో వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బీన్స్, అలా క్యారెట్, క్యాప్సికమ్ ఇలాంటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇప్పుడైతే పోపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు రవ్వను తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 2.5 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే పర్ఫెక్ట్ కొలత అనమాట. మీరు కనుక కడాయిలో కనుక ఉప్మాను తయారు చేసుకుంటే 3 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. కుక్కర్లో కనుకైతే 2.5 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం కుక్కర్లో కనుక ఉప్మాను తయారు చేసుకున్నామంటే 10 నిమిషాల్లో ఉప్మా అనేది క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు. మనం కడాయిలో తయారు చేసుకున్నామంటే కొంచెం టైం పడుతుంది అనమాట. ఇప్పుడైతే చక్కగా వాటర్ అనేది మరిగిపోయింది. ఇలా వాటర్ చక్కగా బాయిలింగ్కి వచ్చిన తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ఇందులోకి వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న రవ్వను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా రవ్వని యాడ్ చేసుకుని ఉప్మా తయారు చేసుకుంటే పచ్చివాసన లేకుండా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు చాలామంది ఇలా ఈ ఉప్మాని తినడానికి ఇష్టపడరు అనమాట. మామూలుగా ఉప్మా తినడానికి ఇష్టపడరు అనమాట. ఇలా ఒకసారి తయారు చేసి పెట్టండి, చాలా హెల్దీ అనమాట. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పైన 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పూర్తిగా ప్రెషర్ దిగిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసుకున్నామంటే ఇలా ఉంటుందన్నమాట. ఉప్మా అనేది చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అడుగు పట్టే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చూసారా, చక్కగా పొడిపొల్లాడుతూ వచ్చింది. చల్లారే కొద్దీ ఇంకొంచెం పొడిపొల్లాడుతూ ఉంటుందన్నమాట. ఈ ఉప్మాని సర్వ్ చేసేటప్పుడు పైన కొంచెం నెయ్యి యాడ్ చేసి సర్వ్ చేసామంటే చాలా బాగుంటుంది.
ఈ ఉప్మాతో పాటు సైడ్ డిష్గా పికిల్ కానీ లేదంటే చట్నీ కానీ బాగుంటుంది. లేదంటే ఇలాగే కూడా తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మన ఆవకాయ లాంటి పచ్చడి ఏదైనా పెట్టుకొని తిన్నామంటే ఆవకాయ కానీ టమాటా పచ్చడి ఇలాంటివి ఏమైనా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలాగా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారనమాట. ఈ గోధుమ రవ్వతో ఉప్మా ఇష్టపడలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ ఇలాగే అడుగుతారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఇందులోనే కట్ చేసిన వెజిటబుల్స్ యాడ్ చేసుకొని రైస్కి బదులుగా ఈ ఉప్మాని తీసుకోవచ్చు. చాలా హెల్తీ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.